ఇప్పుడు మనం క్యాన్వాస్లో డ్రా చేసి పెట్టుకున్నాం కదా, పేపర్ క్యాన్వాస్లో. ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, బ్లాక్ ఫ్యాబ్రిక్, దానిపైన పెట్టి ఐరన్ చేసేసుకోవాలి ఫస్ట్. ఓకే, మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ యూజ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు వెల్వెట్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్లో మనము పేస్ట్ చేయాల్సింది. లేదు, ఫస్టే వెనకాల మనం షైనింగ్ ఉన్న చోట మనం కింద పెట్టేసుకోండి. ఫస్ట్ కింద పెట్టి దానిపైన సాటిన్ పెట్టేసి ఐరన్ చేసేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి వెనకాల నుంచి కూడా ఐరన్ చేసేసుకోవచ్చు. నీట్గా ఇలా ఐరన్ చేసేసుకోండి. ఓకే, స్టిఫ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా అవుట్లైనింగ్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని నీట్గా కట్ చేసి తీసేసేయాలి. కట్ చేసుకున్నాక లైట్గా మీరు క్యాండిల్ పెట్టుకొని ఇట్లా థ్రెడ్ పోకుండా ఇట్లా చేసేసుకోండి. కాలిపోతుంది, కొంచెం జాగ్రత్తగా చేసేసుకోవాలి. ఇట్లా మీకు థ్రెడ్ అన్ని పోకుండా ఉన్నట్టు మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ హార్ట్ షేప్ ఉంది కదా, ఈ హార్ట్ షేప్ సపరేట్గా కట్ చేసేసుకోండి. తర్వాత అక్కడ ఇలా పెట్టేసి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ లెగ్ దగ్గర ఉన్నది కూడా కట్ చేసేస్తున్నా. ఇట్లా కట్ చేసి హ్యాండ్స్ కూడా సపరేట్గా కట్ చేసేసుకోవాలి. టూ సైడ్లో ఆ షేప్ ఎట్లా ఉందో అట్లనే కటింగ్ చేసేసుకోండి. తర్వాత దీనిపైన ఇట్లా పెట్టి అవుట్లైనింగ్, మీకు గ్లిటర్ గ్లూ ఉంది అంటే ఆ గ్లిటర్ గ్లూ పెట్టేసి అవుట్లైనింగ్ రాసేసుకోవాలి. లేదా గ్లూలో మార్కింగ్ చేసేసుకోండి అవుట్లైన్ అనేది. ఇప్పుడు అవుట్లైనర్ తీసుకున్నాను. ఈ అవుట్లైనర్ పెట్టి కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు పెట్టేసి మార్కింగ్ చేసేసుకోండి. ఇట్లా అయిపోయినాక పేపర్ తీసేసేయాలి.
ఇలా. ఓకే, ఇప్పుడు దీని లోపల మనము స్టోన్స్ ఉంటాయి కదా, అవి అతక పెడతారు. మీరు స్టిచ్ కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు, లేదా గ్లూ వేసి అతక పెడతాను అంటే అతక పెట్టచ్చు. ఇక్కడ షేప్ కావాలి కదా మనకి లెగ్వి, అదే గ్లిటర్ గ్లూ యూజ్ చేసుకొని, షైనింగ్ గ్లిటర్ గ్లూ ఉంది కదా, అది యూజ్ చేసుకొని మార్కింగ్ చేసేస్తున్నాం. ఇలా ఆ డిజైన్ ఎట్లా ఉందో అట్లనే మార్కింగ్ చేసేసుకోండి. ఇలా నీట్గా మార్కింగ్ చేసేసుకోండి. చేసుకున్నాక ఐస్ కూడా మనము మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఐస్ కూడా కట్ చేసేసుకోవాలి. ఎట్లా ఉందో అట్లా ఐస్ అనేది కటింగ్ అయితే తీసేసుకోండి నీట్గా. ఓకే, తర్వాత కరెక్ట్గా ఇది ఇట్లా పెట్టేసి ఇక్కడ ఇలా పేస్ట్ చేసుకొని చూసుకోండి ఎక్కడ వస్తుందో కరెక్ట్గా. అక్కడ జస్ట్ మార్కింగ్ చేసేసుకోవాలి అవుట్లైనర్ తోటి. ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా తర్వాత తీసేసేయండి. తీసేసినాక ఎట్లా ఉందో అట్లా సైజ్కి రౌండ్గా డ్రా చేసేసుకోండి. తర్వాత ఐస్ లోపల కూడా మార్క్ చేసుకోండి. ఇలా. ఓకే, దీని లోపల మనం షైనింగ్ వేస్తాం కాబట్టి మనకి జస్ట్ అవుట్లైనింగ్ సరిపోతుంది. నీట్గా గ్లూ వేసేసేయండి దీని లోపల. ఓకే, ఇక్కడ కూడా మంచిగా గ్లూ అనేది పెట్టేసుకోండి. అన్ని చోట నీట్గా గమ్స్ అనేది ఫిల్ చేసేసుకోండి. మీకు ఎక్కడైతే స్టోన్స్ అతక పెట్టాలో అక్కడంతా మీరు ఇట్లా గ్లూ చేసి అతక పెట్టేసి దానిపైన మీరు స్టోన్స్ అతక పెడితే మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు బో ఉంది కదా, బో దగ్గర కూడా అవుట్లైనింగ్ అనేది చేసేసుకోవాలి. నీట్గా మనం పేపర్లో బో ఉంది కదా, అది కట్ చేసేసుకోండి. క్యాన్వాస్లో మనం పెట్టినాం కదా, అది కట్ చేసుకొని అది ఎట్లా ఉంది అవుట్లైనింగ్ సేమ్ అట్లనే అది పెట్టేసి అవుట్లైనింగ్ అనేది గీసేసుకోండి నీట్గా. ఇప్పుడు ఇవి తీసేసుకున్నాక లోపల
లైన్స్ అనేది ఇట్లా అవుట్లైనింగ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని మీకు ఎక్కడైతే మీకు కావాలో అన్ని చోట మీరు గ్లూ అనేది అంటే పెట్టేసుకోవాలి. ఫిల్ చేసేసుకోండి. చేసుకున్నాకనే మనము స్టోన్స్ అనేది దాంట్లో ఫిల్లింగ్ చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు నేను హార్ట్ ఫిల్ చేస్తున్నా. ఆల్రెడీ గ్లిటర్ గ్లూ కూడా నేను అప్లై చేశాను కదా, దానికి కూడా నేను గ్లూ స్టోన్స్ అనేది అతిక పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు నీట్గా స్టోన్స్ అనేది ఫుల్గా అతక పెట్టేసేయాలి. నీట్గా ఫిల్ చేసేసుకోవాలి మొత్తం. ఇట్లా స్టోన్స్ అనేది ఫిల్లింగ్ చేసేసుకోండి. మీకు ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ అన్ని స్టోన్స్ అనేది ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు. నీట్గా స్టోన్స్ అనేది ఎక్కడైతే మనం అవుట్లైనింగ్ అవన్నీ వేసామో దానిపైన అంతా మీరు ఇట్లా స్టోన్స్ వేసుకొని కొద్దిసేపు వదిలేస్తే నీట్గా అతుక్కపోతుంది. నీట్గా ఇలా కొంచెం ప్రెస్ చేసుకోండి, ఎక్కువ ప్రెస్ చేయొద్దు, కొంచెం నీట్గా మెల్లగా మీరు ప్రెస్ చేసేసుకొని ఇలా తీసేసిరంటే ఎక్స్ట్రా ఉన్న స్టోన్స్ అవన్నీ పడిపోతుంది కదా, తర్వాత అది ఆరని కోసం పెట్టేసేయాలి. ఇంకా వేరే కలర్స్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే మీరు కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నీట్గా. ఓకే, ఇది ఆరిపోయినాక మీకు తెలుస్తుంది. బోకి కావాలనుకుంటే రెడ్ కలర్ అన్నా మీకు నచ్చిన కలర్స్ కూడా ఫిల్లింగ్ అనేది చేసేసుకోవచ్చు. నీట్గా ఇలా పెట్టేసుకోండి. కావాలనుకుంటే హార్ట్కి కూడా అవుట్లైనింగ్ మీరు రెడ్ కలర్ గ్లూ అవన్నీ పెట్టేసి మీరు అవుట్లైనింగ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా ఎక్స్ట్రా బయటికి వచ్చింది అన్నీ ఇలా స్టిక్ తీసుకొని మీరు సెట్ చేసేసుకోవాలి. నీట్గా ఇలా సెట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది బయటికి వచ్చింది అవన్నీ తీసేసేయండి. ఇప్పుడు హార్ట్ షేప్ ఉంది కదా, హార్ట్ షేప్ దగ్గర నీట్గా హార్ట్ షేప్ లాగా ఈ హ్యాండ్స్ ఉన్న చోట కొంచెం హ్యాండ్స్ షేప్ ఉంది కదా, ఆ షేప్ అంతా కరెక్ట్గా ఇలా స్టిక్ తీసుకొని సెట్ చేసేసుకోండి. తర్వాత మీకు లెగ్ అవన్నీ మీకు కరెక్ట్ క్లియర్గా కనపడాలనుకుంటే వేరే గ్లిటర్ గ్లూ తీసుకొని మీరు అవుట్లైనింగ్ గీసేసారంటే నీట్గా కనిపిస్తుంది. ఇది అయిపోయినాక ఇప్పుడు గ్లిటర్ గ్లూ తోటి అవుట్లైనింగ్ చేసేసాను చూడండి. ఇట్లా హార్ట్కి చేసేసాను, బోకి కూడా అవుట్లైనింగ్ అనేది చేసేసుకున్నాను. సేమ్ ఇట్లానే నేను క్యాట్ కూడా చేశాను చూడండి. సేమ్ క్యాట్ చేసేసి దాంట్లో నేను గ్లిటర్ గ్లూ తోటి అవుట్లైనింగ్ ఇచ్చాను సిల్వర్ కలర్తో. అంటే ఇట్లనే మీరు ఏ ప్యాచ్ కావాలంటే ఆ ప్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హార్ట్ చేసుకున్నాను. హార్ట్ ఇప్పుడు 2 హార్ట్స్ ఇట్లనే గ్లూ పెట్టేసి అతక పెట్టేసేయండి. ఓకే, చేసినాక ఇప్పుడు మనం ప్యాచ్ చేసినాం కదా, సేమ్ అట్లనే హార్ట్ చేశాను,
సేమ్ అట్లనే గ్లూ పెట్టేసి అతకబెట్టినాక అవుట్లైనింగ్ గ్లిటర్ గ్లూ సిల్వర్ కలర్ది నేను పెడుతున్నాను అవుట్లైనింగ్. అవి ఆరినాక మీరు ఒక థ్రెడ్ తీసుకుని నీడలు తీసుకొని జస్ట్ ఒక రౌండ్గా స్టిచ్ చేసేసుకోవాలి, లేకపోతే ఊడిపోతుంది కదా దానివల్ల. ఇలా 2 హార్ట్స్ క్యాన్వాస్ పెట్టి తీశాను ఫ్యాబ్రిక్లో. అది ఇట్లా గ్లూ పెట్టేసి 2 హార్ట్స్ సేమ్ అట్లనే అతకబెట్టేసేయండి. ఇలా అన్నీ అతకబెట్టేసి గ్లిటర్ పెట్టేసి అవుట్లైనింగ్ చేసి పెట్టండి ఆరనికి. నెక్స్ట్ మీరు హార్స్ వైర్ ఉంటుంది కదా, హార్స్ వైర్ పెట్టేసి మీరు డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఆమ్ హోల్ దగ్గర అట్లా ఇట్లా నేను హార్స్ వైర్ తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకున్నాక ఇట్లా ఇంకొక ఫోల్డ్ ఇలా చేసేసుకొని ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇలా పెట్టేసి ఇక్కడ ఒక స్టిచ్ చేసేసుకుంటే నీట్గా బో లాగా మీకు రెడీ అవుతుంది. ఇట్లా స్టిచ్ చేసేసి తీసేసేయాలి. నీట్గా ఇలా బో అనిపిస్తుంది. మీకు స్టిక్కర్స్ ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి, సేమ్ సైజ్కి చూసుకొని. ఇట్లా ఒక ఫోల్డ్, తర్వాత ఇంకొక ఫోల్డ్ ఇట్లా. ఓకే, తర్వాత ఇలా ఒక ఫోల్డ్, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ ఇట్లా చేసేసుకోవాలి. ఇలా చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నీట్గా ఇలా నాట్ వేసేసుకోండి. ఇట్లా ఓకే. ఇలా ఇలా ఇట్లా కూడా చేసేసి దీనిపైన కుందన్స్ అట్లా ఏమైనా కావాలంటే అతకబెట్టేసి మీరు షోల్డర్ దగ్గర మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అతకబెట్టచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టాను చూడండి. ఇప్పుడు క్యాట్ నేను చేశాను కదా, అది ఇక్కడ పెట్టాను. మీకు ఏది కావాలంటే అది మీరు చేసుకోవచ్చు, డెకరేషన్ లాగా చేసేసుకోవచ్చు. ఇలా సింపుల్గా కావాలంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు. కొంచెం గ్రాండ్ కావాలనుకుంటే మీరు స్టోన్స్ అతక పెట్టడమా అట్లా ఏమన్నా చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాంగింగ్ చేయడము, ఇలా హార్ట్ వచ్చేటట్టు క్యాట్ పట్టుకునేటట్టు ఉంటుంది. సో అట్లా మీరు హ్యాంగింగ్ చేసేటట్టు మీరు పెట్టుకున్నా మంచిగా ఉంటుంది, కొంచెం క్రియేటివ్ లాగా ఉంటుంది కదా. మీరు అలా కూడా చేసేసుకోవచ్చు. అంటే మీ ఇష్టం, మీరు ఏది కావాలంటే అది చేసేసుకోండి. నేను జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఇదే అతక పెడుతున్నాను. జస్ట్ పిన్స్ పెట్టుకోండి. పెట్టుకున్నాక నీట్గా మొత్తం రౌండ్గా ఆరిపోయినాక, ఓకే, ఆరిపోయినాక ఇలా పిన్స్ పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు హార్ట్ తీసుకున్నాను కదా, హార్ట్కి ఇలా అన్నీ థ్రెడ్ వేసి ఇలా నాట్ వేసేసుకోండి. ఫస్ట్ నాట్ వేసుకున్నాక బీడ్స్ పెట్టి, మీరు బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను, మీరు బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే నేను జస్ట్ ఐడియాస్ చూపిస్తున్నాను ఒక దాంట్లోనే. ఇప్పుడు మనం 2 హార్ట్స్ అనేది జాయిన్ చేసినాం కదా, అది ఊడిపోకుండా ఉండడానికి కోసం జస్ట్ ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. రౌండ్గా హెమ్మింగ్ చేసేటట్టు స్టిచెస్ అనేది వేసేసుకోవాలి. సేమ్ కలర్ థ్రెడ్డే తీసేసుకోండి.
అయిపోయినాక మిడల్లో బీడ్స్ అనేది వేసేసుకోండి. నేను కట్ బీడ్స్ తీసుకున్నాను. కట్ బీడ్స్ వేసి మీరు స్లీవ్స్ దగ్గర ఊగేటట్టు కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు శాంపుల్ చూపిస్తాను, మీరు అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసుకోండి బీడ్స్. ఇలా నీట్గా ఇలా కట్ బీడ్స్ నేను వేసాను. ఓకే, షైనింగ్గా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక మీరు కావాలనుకుంటే స్లీవ్స్లో ఇలా స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఒక 4 ఆర్ 5 మిడల్లో ఒకటి, ఒక సైడ్ ఇంకొక సైడ్ అట్లా పెట్టేసి మీరు ఒక 5 ఉన్నట్టు, ఒక స్లీవ్ దగ్గర 5 ఉన్నట్టు పార్ట్స్ వచ్చేటట్టు ఊగేటట్టు మీరు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం ఊగేటట్టు పెట్టుకుంటే కొంచెం మీకు లుక్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. ఓకే, నేను ఇవన్నీ శాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు మేము ఇక్కడ పిన్స్ పెట్టుకున్నాం కదా, ఈ పిన్స్ ఇప్పుడు స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం హెమ్మింగ్ చేసేసుకోండి రౌండ్గా, నీట్గా మొత్తం రౌండ్. మనం పిన్ పెట్టుకొని అటు ఇటు కాకుండా చూసుకోండి. మొత్తం రౌండ్గా పిన్స్ పెట్టుకొని హెమ్మింగ్ చేసేసుకోండి. అయిపోయింది చూడండి. ఇప్పుడు హార్ట్. సో ఇలా మీకు ఎంత కావాలో అంత మీకు దూరం దగ్గర మీరు చాలా పెట్టుకున్నా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇది మనం అటాచ్ చేసేసినాం. అటాచ్ చేసేసుకున్నాక ఇట్లా ఉంటుంది మీకు. ఓకే, ఇప్పుడు బటర్ఫ్లైస్ మనం చేసి పెట్టిండే సేమ్ అట్లనే. సో అది కూడా నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నా. స్టిక్ అంతా స్టిచ్ చేసేసి ఆరిపోయినాక హెమ్మింగ్ కూడా చేసేస్తాను స్ట్రాంగ్గా, అప్పుడు ఊడిపోదు కదా. నీట్గా ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసుకోండి. ఇంకా కావాలనుకుంటే ఓన్లీ బీడ్స్ కూడా పెట్టుకోవచ్చు. దగ్గర ఒకటి హార్ట్, ఒక సైడ్ బీడ్స్, మళ్ళీ హార్ట్, మళ్ళీ బీడ్స్ అన్నట్టు కూడా మీరు పెట్టుకోవచ్చు ఊగేటట్టు నార్మల్గా. ఇట్లా ఇది జస్ట్ ఆప్షనలే, నేను జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను.
మీరు కావాలనుకుంటే దీంట్లో ఏదో ఒకటి మీరు పెట్టుకోవచ్చు. ఓకే, ఫైనల్గా ఇట్లా ఉంటుంది ఫ్రాక్. ఇలా ఉంటుంది నీట్గా. ఓకే, మీకు హార్ట్స్ ఏమి వద్దు అంటే నేను ఇక్కడ దూరంగా నేను హార్ట్స్ పెట్టాను రఫుల్లోనే. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్కొక్క హార్ట్ దూరంగా పెట్టుకున్నా బాగానే ఉంటుంది. నేను అది స్లీవ్ నుంచి తీసేసాను, మా పాపకి అది నచ్చలేదంట. సో అది తీసేసి రౌండ్గా రఫుల్లోనే హార్ట్స్ అనేది జాయిన్ చేసుకున్నాను.